నరేంద్ర మోడీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ ను కూడా నేను ఎట్లయితే దుబ్బాక శాసనసభ్యునిగా అసెంబ్లీకి పోయినా 3 సంవత్సరాలు ప్రతిరోజు ప్రజల సమస్యలనే వినిపించిందో, అది అంగన్వాడీల సమస్యలైనా, ఆశా వర్కర్ల సమస్యలైనా, గ్రామ పంచాయతీ స్కావెంజర్ల సమస్యలైనా, ఊడ్చేటోళ్ళకి జీతం రాకపోయినా, ఆఖరికి హోంగార్డులకి జీతాలు ఇవ్వకపోయినా పేదోడి గొంతుగా అసెంబ్లీలో నిలబడి కొట్లాడింది ఎవరంటే ఇదే రఘునందన్ దుబ్బాక శాసనసభ్యునిగా కొట్లాడిన. ఆఖరికి మనందరం జై తెలంగాణ అన్న రోజు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాటను ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టలేదు కేసీఆర్ అని మొట్టమొదటి రోజే అసెంబ్లీకి పోయిన రోజు నిలబడి కొట్లాడి అడిగినటువంటి వ్యక్తి ఎవరంటే మీ రఘునందన్. కొట్లాడేటోడు కావాలన్నా దొర వాంచన్ని కాలు మొక్తా నాకు కలెక్టర్ పదవి వద్దు ఎమ్మెల్సీ పదవి కావాలనేటోడు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఏం చేసిండు వెంకట్రామరెడ్డి? 3 ఏళ్లలో ఎమ్మెల్సీ అయితే 3 రూపాయలు ఇయ్యలే మెదక్ నియోజకవర్గానికి. కానీ ఒక పని చేసిండు. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొనుక్కొని 1000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించాలో 3 ఏళ్లుగా వెంకట్రామరెడ్డి పనిచేసిండు తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు. ఆయన వచ్చి నేను స్కూళ్లు కడతా, కాలేజీలు కడతా, ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మన బలం మన కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ బలగం 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు. మీరేనా బలంగా, మీరేనా ఆశగా, మీరేనా శ్వాసగా మెదక్ పార్లమెంట్ ను గెలవాలని, గెలిపించాలని నాడు నరేంద్రుడు కలలు గని నా దేశం విశ్వగురు కావాలని ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈ రోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి.